పుష్యమి నక్షత్రం. పుష్యమి నక్షత్రానికి నక్షత్ర దేవత గురువు బృహస్పతి. పుష్యమి నక్షత్రానికి అధిపతి గ్రహం శని. అధిదేవత కూడా బృహస్పతి గురువు. పుష్యమి నక్షత్రంలో జన్మించిన జాతకులు చాలా అధిక దూరదృష్టి కలిగి ఉంటారు. మేధావులు, బంధువులకు సహాయం చేసేవారు, తీపి పదార్థాల మీద ఇష్టం కలవారు, తొందరగా కోపం వచ్చేవారు, జీవిత ప్రారంభంలో ఎలా ఉన్నప్పటికీ మధ్య వయసు వచ్చేసరికి స్థూలకాయం పొందేవారు, జ్యోతిష సంబంధ పరిజ్ఞానం కలవారు, దానగుణం కలవారు, ఒంటరితనాన్ని ఇష్టపడేవారు, వెడల్పైన వీపు కలవారు, గర్వం కలవారు, మంచి శరీర ఛాయ కలవారు, దీర్ఘాయుష్యు కలవారు అయి ఉంటారు. వీరికి బంధువులకు ఉపకారం చేసే గుణం ఉంటుంది. కొంత నటన ఉన్నప్పటికీ ఉపకారమైతే చేస్తారు. ముష్కర స్వభావం ఉంటుంది. ప్రత్యేక అభిప్రాయాలు ఉంటాయి. ఉదరశూల రోగబాధ ఉంటుంది. ఒంటరిగా తిరిగే స్వభావం ఉంటుంది. స్త్రీ మూలక ఆస్తిని పొందగలుగుతారు. లోభత్వం ఉంటుంది. పిసినారితనం ఉంటుంది. గొప్పవారితో స్నేహము, గొప్పవారితో స్నేహం చేయడం అంటే ఇష్టం. తమ వారిలో మేధావి అనిపించుకోగల తత్వము, ఆస్తిక భావాలు ఉంటాయి. పుష్యమి నక్షత్రం 1వ పాదం. పుష్యమి నక్షత్రం 1వ పాదాన్ని భూపాంశ అని అంటారు. పుష్యమి నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు 19 సంవత్సరాల శని మహాదశ. దీనికి నక్షత్ర దోషం లేదు. ఈ పాదజాతకులు ఎర్రగా సన్నంగా ఉంటారు. మరీ అంత పొడుగ్గా కాక మధ్యస్థంగా ఉంటారు. మధ్య వయస్సులో ఉన్నప్పుడే తల్లిదండ్రులు గతించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జీవిత భాగస్వామి మీద ప్రేమ అధికంగా ఉంటుంది. వీరు అదృష్ట జాతకులు. భూస్వాములు కాగలరు. ఉద్యోగాలలో ఉన్నత స్థానాన్ని పొందగలరు. అధిక వేతనాలు పొందుతారు. ప్రతి పనిని శ్రద్ధగా చేస్తారు. వీరు ఏకాకి మనస్కులై ఉంటారు. కఠిన స్వభావులు, కానీ చమత్కారంగా మాట్లాడగలుగుతారు. ఏ పనినైనా యుక్తితో చేయగలరు. ఆజానుబాహులు, అందంగా ఉండేవారై ఉంటారు. ఒంట్లో వేడి అధికంగా ఉంటుంది. జీవిత భాగస్వామి వలన ఆస్తి కలిసొస్తుంది. నిశ్శబ్దంగా మరియు స్థిరంగా కార్యాలు నిర్వహిస్తారు. లావుగా ఉంటారు. ఉదర సంబంధ సమస్యలు ఉంటాయి. ఒక కన్నుకి సమస్య గలవారై ఉంటారు. పుష్యమి నక్షత్రం 2వ పాదం. పుష్యమి నక్షత్రం 2వ పాదాన్ని సౌమ్యాంశ అంటారు. ఇందులో జన్మించిన వారికి 14 సంవత్సరాల 3 నెలల శని మహాదశ ఉంటుంది. పుష్యమి నక్షత్రం 2వ పాదానికి నక్షత్ర దోషం ఉంది. తల్లికి దోషం, తండ్రికి దోషం. ఇక పుష్యమి నక్షత్రం 2వ పాదంలో జన్మించిన వారి స్వభావాలు ఈ విధంగా ఉంటాయి. భార్యతో సహా ఇతర స్త్రీలపైన కూడా కామవాంఛన కలిగిన వారై ఉంటారు. ఇతరులకు సమస్యలు కలిగించేవారై ఉంటారు. తగాదాలు పెట్టేవారు. విపరీతమైన ధన ఆశ గలవారు. తగాదాలాడే స్వభావం కలవాడు. మంచి సన్నిహితులు కలవారై ఉంటారు. పరస్త్రీల పట్ల వ్యామోహం కలవారు. వీరికి కష్టాలు కూడా ఈ గుణం వల్లనే వస్తాయి. ధనకాంక్ష పరులు. అయితే చిత్రంగా వీరికి గౌరవ ప్రతిష్టలు అధికమే. సంపదను వృద్ధి చేయుట అనే గుణం వీరికి ఉన్నత స్థానంలో నిలుపుతుంది. విద్యా వ్యాపారంలో రాణిస్తారు. దీర్ఘాయు కలవారు. ఈ పాదజాతకులు నెమ్మది స్వభావము, దైవ బ్రాహ్మణ భక్తి కలిగి ఉంటారు. భూస్వాములుగా ఉంటారు. పుత్ర సంతానవంతులు. పుత్రికా సంతతి ఎక్కువ. వీరికి లభించే భార్య గడిసరిది. పుష్యమి నక్షత్రం 3వ పాదం. పుష్యమి నక్షత్రం 3వ పాదాన్ని శూరాంశ అని పిలుస్తారు. ఇందులో జన్మించిన వారికి 9 సంవత్సరాల 6 నెలల శని మహాదశ ఉంటుంది. ఈ పాదానికి నక్షత్ర దోషం ఉంది. తల్లికి దోషం, తండ్రికి దోషం. పుష్యమి నక్షత్రం 3వ పాదంలో జన్మించిన వారు సంతోషంగా, ప్రశాంతంగా, స్థిరంగా ఉంటారు. జీవితాన్ని ఉల్లాసంగా గడిపేవారై ఉంటారు. భోగభాగ్యవంతులు. ముఖం ప్రసన్నంగా ఉంటుంది. కళాపోషణ కలవారు. చురుకైన వారు. ఏ పనినైనా పద్ధతిగా చేస్తారు. చిత్రాతి విచిత్రమైన రంగుల దుస్తులంటే ప్రీతి గలవారు. శృంగార ప్రియులు. స్త్రీ మూలకంగా లాభపడతారు. కానీ వైవాహిక జీవితం అంత బాగుండదు. వీరు సన్నగా పొడుగ్గా ఉంటారు. యోగదాయక జాతకం. వీరికి తండ్రి వల్ల మేలు జరుగుతుంది. చామంచాయ రంగు గలవారు. రాజకీయ వ్యవహారాల వల్ల చికాకులు ఉంటాయి. అన్య స్త్రీ సంపర్కం ఉంటుంది. సంతాన విషయంలో కొంత అశాంతి ఉంటుంది. పుష్యమి నక్షత్రం 4వ పాదం. పుష్యమి నక్షత్రం 4వ పాదాన్ని నేరాంశ అని పిలుస్తారు. పుష్యమి నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారికి 4 సంవత్సరాల 9 నెలల శని మహాదశ ఉంటుంది. ఈ నక్షత్ర పాదానికి దోషం లేదు, మంచిది. పుష్యమి నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారు తగాదాలు పెట్టడంలో ఆసక్తి కలిగి ఉంటారు. ఇతరుల సొమ్మును అక్రమంగా పొందడానికి ఇష్టపడతారు. తగాదాలు ఆడే స్వభావం కలిగి ఉంటారు. చెడు పేరును కలిగి ఉంటారు. దొంగతనం చేసే అలవాటును కలిగి ఉంటారు.
పొట్టిగా ఉండే ఈ పాదజాతకులు పరద్రవ్య అభిరుచి కలిగి ఉంటారు. గట్టిగా మాట్లాడతారు. సోదరుల వల్ల లాభపడతారు. విద్య తగినంతగా లేకున్నా యుక్తిగా పనులు చక్కబెట్టుకుంటారు. కలహప్రియులు. నిజాలు దాచే గుణం ఉంటుంది. పట్టుదల ఎక్కువ. పరధనాసక్తులు. మనోధైర్యం తక్కువ. మితంగా వ్యయం చేస్తారు. క్షణికోద్రేకులు. కానీ జీవిత భాగస్వామి పట్ల చాలా ఇష్టంగా ఉంటారు. Like, share and subscribe.